వెల్కమ్ టు చిన్నమ్మ చిట్టి కథలు. పిల్లలు, ఈరోజు కథ సింహం చిట్టెలుక. ఒకప్పుడు ఒక అడవిలో ఒక పెద్ద సింహముండేది. ఒకరోజు సింహం చెట్టు కింద నిద్రపోతూ ఉంది. అప్పుడే ఒక చిన్న ఎలుక పరుగులు పెడుతూ సింహం మీద ఎక్కపోయింది. సింహం మేల్కొని గట్టిగా గర్జించింది. సింహం ఒకేసారి ఎలుకను తన పెద్ద పంజాతో పట్టుకుంది. ఎలుక భయంతో కంపిస్తూ, దయచేసి నన్ను విడిచేయండి రాజా, ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను అని బతిమాలింది. సింహం నవ్వుతూ, నీలాంటి చిన్న ఎలుక నాకు సహాయం చేస్తుందా అని దయతో ఎలుకను వదిలేసింది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సింహం అనుకోకుండా వేటగాళ్లు వేసిన పెద్ద వలలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేక గట్టిగా గర్జించింది. ఆ శబ్దం విన్న ఎలుక వెంటనే అక్కడికి వచ్చింది. భయపడకండి రాజా, నేను వచ్చాను అని చెప్పి వలతాడులను తన పదునైన పళ్లతో కరచడం మొదలుపెట్టింది. కొంతసేపటికి వల పూర్తిగా తెగపోయింది. సింహం మళ్లీ స్వేచ్ఛ పొందింది. సింహం సంతోషంతో, చిన్నవాడైనా పెద్ద సహాయం చేశావు, ధన్యవాదాలు నా చిన్న మిత్రమా అంది. అప్పటినుంచి సింహం, ఎలుక ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఈ కథలో నీతి ఏమిటంటే పిల్లలు, చిన్నవాళ్లు కూడా పెద్దవారికి సహాయం చేయగలరు. దయ ఎప్పుడూ వృద్ధా కాదు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్నమ్మ చిట్టి కథలు. థ్యాంక్ యూ.